నిజంగా 5 సంవత్సరాల కాలంలో కార్యకర్తలు కొంత అసంతృప్తికి లోనైనటువంటి మాట, కొంత కాదు, కార్యకర్తల అసంతృప్తికి లోనైనటువంటి మాట వాస్తవం. దానికి మనం అందరం కూడా బాధ్యులమేనన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా. తిరిగి అది పునరావృతం కాకుండా కార్యకర్తలందరూ కూడా సంతృప్తి పరిచే విధంగా మనం ఏం చేయాలి అంటే, ఈ 4.5 సంవత్సరంలో మనం ఏదైనా చేయలేకపోవచ్చేమో, కానీ తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు కార్యకర్తలు చేసేటటువంటి సేవలను మర్చిపోకుండా మనం చేసేటటువంటి ప్రతి పథకం, మనం అమలు చేసేటటువంటి ప్రతి పథకం కార్యకర్తలను దృష్టిలో పెట్టుకుని మనం అమలు చేయాలి అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇక పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం. గతంలో కౌంటింగ్ సెంటర్కి నేను వెళ్ళినప్పుడు మొన్న ఎన్నికల్లో మనం 8 గంటలకి కౌంటింగ్ స్టార్ట్ అయితే నేను 6 గంటలకి కౌంటింగ్ సెంటర్లో ఎంటర్ అయ్యా. 8 గంటలకి కౌంటింగ్ స్టార్ట్ అయింది. 8 గంటల 10 నిమిషాలకి నాకు పూర్తిగా అర్థమైపోయింది మనం అధికారంలోకి రావట్లేదు అన్నటువంటి విషయం. కానీ ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, 10 గంటలకంతా 10-11 గంటలకంతా మన యొక్క బూత్ ఏజెంట్స్ కానీ మన కార్యకర్తలు కానీ కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. నేను ఒక్కటే నిర్ణయించుకున్నా, ఎవరు వెళ్ళిపోయినా కూడా సాయంకాలం 6 క్లోజ్ అయినంత వరకు కూడా ఉండి, వీవీప్యాట్లు కూడా కౌంట్ చేసినంత వరకు ఉండి, రిజల్ట్ డిక్లేర్ అయిందాకా ఉండి వెళ్ళాలి అని. ఎందుకంటే ఒక 5 ఈవీఎంలు సెలెక్ట్ చేస్తారు. మనకు కావాల్సిన ఈవీఎం సెలెక్ట్ చేసి దాన్ని కౌంట్ చేయమని చెప్పి అడిగే అవకాశం ఉంటుంది. మనం ప్రూవ్ చేసే అధికారం ఉంటుంది. ఈరోజు ఈవీఎంల మీద మనం అనుమానాలు వ్యక్తం చేస్తున్నాం. అలాంటప్పుడు చివరి వరకు కూడా కార్యకర్త ఉండి, మనం ఓడిపోతున్నామని తెలిసినప్పటికీ కూడా నిరాశ అన్నటువంటిది మనసులో ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషం వరకు పోరాడడమే మన కర్తవ్యంగా భావించి ఏ అవకాశాన్ని వదులుకోకుండా పోరాటం సాగించాలని మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా విన్నవించుకుంటా ఉన్నా. మన గౌరవ జిల్లా అధ్యక్షుల వారు చెప్పారు, అందుబాటులో ఉండడం నిజంగా చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. అధికారంలో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో అధికారిక కార్యక్రమాల వల్ల మనం అందుబాటులో ఉండకపోవచ్చేమో, కానీ ఇప్పుడు అధికారం లేనప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు ఫోన్ చేసినా, అంటే మీరు రాత్రి 11 గంటలకి చేయమని నేను చెప్పట్లేదు, ఏ సమయంలోనైనా కూడా ఎమర్జెన్సీ ఎప్పుడైనా చేయొచ్చు. ఏ సమయంలో కూడా మనం కార్యకర్తలకి కానీ ప్రజలకి అందుబాటులో ఉంటే తప్పకుండా మనం విజయం సాధించేటటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. గతంలో జీవీఎంసీ ఎన్నికల్లో మనం ఎలాగైతే విజయం సాధించామో అదే కృషి, అదే పట్టుదలతో కానీ మనం పనిచేసినట్టయితే తప్పకుండా తిరిగి మనం 2027 ఎన్నికల్లో మనం విజయం సాధిస్తామని నేను తెలియజేసుకుంటా ఉన్నా. నేను మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నా, తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం సందర్భంగా మొట్టమొదటిసారిగా నేను చెప్పాను, పార్లమెంటులో 1 నేషన్ 1 ఎలక్షన్ అన్నటువంటి బిల్లు వస్తుంది, 2027లో ఎన్నికలు జరుగుతాయి అన్నటువంటి విషయాన్ని నేను చెప్తా వచ్చాను. తప్పకుండా కాకుండా 2027లో పరిస్థితులు మారి అది బీజేపీ పార్టీకి అనుకూలంగా, అంటే అధికార పక్షానికి అనుకూలంగా లేనట్లయితే ఏదన్నా పోస్ట్పోన్ చేయొచ్చేమో, కానీ ఎందుకంటే ఈ చట్టంలో బిల్లులో ఒకటే పొందుపరిచారు, ఆ డేట్ అనేటటువంటిది ఎప్పుడు అమల్లోకి వస్తుందన్నటువంటిది భవిష్యత్తులో ప్రభుత్వం నిర్ణయిస్తుంది అన్నటువంటి విషయాన్ని.
వారికి అనుకూలంగా లేకుండాంటే పోస్ట్పోన్ చేస్తారేమో కానీ తప్పకుండా 2027లో మనకి ఎన్నికలు వస్తాయి. కానీ సాధారణంగా కానీ చూసుకుంటే జూన్లో రావాలి 2027. కానీ నా యొక్క ప్రెడిక్షన్ జూన్లో రాకపోవచ్చు, సెప్టెంబర్లో రావచ్చు అన్నటువంటిది నా యొక్క అంచనా. తప్పు కావచ్చు, కానీ 2027 ఎన్నికలకు మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇక మహిళా బిల్లును మనం పాస్ చేశాం గతంలో. తప్పకుండా 33% మహిళలకు రిజర్వేషన్ వస్తుంది, వచ్చి తీరుతోంది. ఎక్కడ ఏ నియోజకవర్గాలు పెరుగుతాయి, డీలిమిటేషన్ వస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో 175 నుంచి 225 అవుతాయి. అలాగే లోక్సభలో స్థానాలు పెరుగుతాయి, రాజ్యసభలో స్థానాలు పెరుగుతాయి. మహిళలకి దాంట్లో పెరిగినటువంటి సీట్లలో 33% అంటే 1/3 మహిళలు. మొత్తం సభలో ఏ సభలో చూసినా కూడా ప్రతి ముగ్గురులో ఒక మహిళ ఉంటారు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పటి నుంచే ఏ నియోజకవర్గాలు మహిళలకు వస్తాయో, ఏవి రిజర్వేషన్ డీలిమిటేషన్లో రిజర్వ్ అవుతాయో ఇప్పుడే చెప్పలేం. కానీ మొత్తం మీద అందరం కూడా దానికి సిద్ధంగా ఉండాలి, మహిళల్ని ఎంకరేజ్ చేయాలి. ఏ నియోజకవర్గాల్లో అంటే ఇప్పుడు 2225లో 1/3 అంటే ఇంచుమించుగా 75 మంది మహిళలు ఉంటారు. అక్కడనే 75 కాన్స్టిట్యున్సీస్లో మహిళలు ఉంటారు. కాబట్టి మహిళలకి ఇప్పటి నుంచే కూడా మనం మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని ఎలక్షన్కి సిద్ధపరిచేదానికి మనం అందరం కూడా సమాయత్తం కావాలని నేను మీ అందరికీ కూడా నేను విన్నవించుకుంటా ఉన్నా. ఈ సందర్భంగా నేను మరొక విషయం కూడా తెలియజేసుకుంటా ఉన్నా. చాలామందికి అపోహలు ఉండొచ్చు, ఇక్కడికి మళ్ళీ సాయిరెడ్డి ఎందుకు వచ్చాడు, ఇక్కడి నుంచి అన్న పోటీ చేస్తాడని. నాకు పోటీ చేసే ఉద్దేశం లేదు. పార్టీని ఇక్కడ బలోపేతం చేయాలన్నటువంటి ఒకే ఒక సదుద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. కాబట్టి అటువంటి అపోహలే వద్దు. తప్పకుండా అందరం కలిసికట్టుగా ఐకమత్యంగా సీనియర్లందరికీ కూడా అత్యంత విలువిచ్చి ప్రజల యొక్క అభీష్టం మేరకు మనం నడుచుకుందామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ యొక్క జిల్లా నాయకత్వానికి, అన్న బొత్స సత్యనారాయణ గారికి, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, మాజీ సభ్యులకి, మాజీ శాసనసభ్యులకి, మేయర్ గారికి, నా యొక్క కొలీగ్ తనుజరాణి గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.